తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. దిస్ ఇస్ స్వామి కొల్లా. ఈరోజు మన స్టూడియోలో ఇద్దరు స్పెషల్ గెస్ట్లు ఉన్నారు. ఒక కోర్టు కేసు సినిమాలో లీడ్ రోల్స్ పోషిస్తూ ఆ సినిమా ప్రమోషన్స్ కోసం వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో చూస్తాం. అలాగే ఈ సినిమా సంగతులు ఏంటి వాళ్ళ మాటలోనే విందాం. నమస్తే. హాయ్ సూర్యాంష్. హాయ్. హౌ ఆర్ యు? వి ఆర్ డూయింగ్ గుడ్. ఎలా ఉంది ప్రమోషన్స్? జరుగుతున్నాయి, హెక్టిక్ గా జరుగుతున్నాయి. మేనేజింగ్. ఎలా ఫస్ట్ కోర్ట్ కేసు అని పేరే కొంచెం యూనిక్ గా ఉంది. అసలు ఏంటి కంటెంట్ ఏముంది అంటే కంటెంట్ మీరు చెప్పకపోయినా కానీ ఆ కంటెంట్ రిలేటెడ్ గా టైటిల్ పెట్టారా లేకుంటే నిజంగానే జనాల అటెన్షన్ క్రియేట్ చేయడం కోసం పెట్టారా? లేదండి, రీసెంట్ గా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. చెప్పేయచ్చు అందులో కోర్ట్ డ్రామా అని చెప్పి. బట్ ఒక కోర్ట్ కేస్ మీనింగ్ ఏంటి అంటే ఇట్స్ యూనిక్ కోర్ట్ కేస్ అని చెప్పడానికి ఆ టైటిల్ పెట్టాం. బికాజ్ ఇంతకుముందు ఫిలిమ్స్లో ఒక ఇద్దరికి ఫ్యామిలీ మధ్యనో లేదంటే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యనో కేసెస్ పెడుతూ ఉంటారు. అక్కడే లాస్ కూడా అలానే క్రియేట్ చేసి ఉన్నాయి. సో ఫర్ ది ఫస్ట్ టైం ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మీద కేసు పెడితే ఎలా ఉంటుంది, ఎలా అసలు ట్యాకిల్ చేయొచ్చు అనే దాని మీద కాన్సెప్ట్ ఇది. సో ఆ పాయింట్ తీసుకుని చేశాను అంత. నెక్స్ట్ ఈ సినిమా ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ ఆయన అండమాన్ లో ఉన్నారు. అసలు తెలుగు ఇండస్ట్రీకి సంబంధం లేదు. సో ఎలా వచ్చింది ఛాన్స్ మీ దాకా? ఎలా వచ్చింది? మీరు ఎందుకు ఒప్పుకున్నారు? సో నేను 2020లో జాబ్ రిజైన్ చేసి ఇండస్ట్రీకి వచ్చానండి. అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. బికాజ్ మనకి బ్యాక్గ్రౌండ్ కానీ మనీ కానీ అంత అసలు ఇట్స్ నార్మల్ ఫ్యామిలీ. అసలు టచ్ కూడా లేదు ఎవరికి ఇండస్ట్రీలో. ప్రాపర్ డాడీది నేటివ్ వచ్చేసి అమలాపురం. బట్ నేను పుట్టి ఒక 10 years పెరిగింది రాజమండ్రి. తర్వాత స్టడీస్ అంతా కూడా హైదరాబాద్ సెటిల్డ్ అంతా. సో అయిపోయింది. ఇంకా ట్రై చేస్తున్నాను. ఫిలిమ్స్ చేశాను కానీ అవి రిలీజ్ అవ్వలేదు. సో మైండ్లో ఒకటి ఉండిపోయింది బ్యాక్లో, ఎంత కష్టపడినా మేబీ అవుతుంటే రిలీజ్ అవ్వట్లేదు ఎలా అనుకునేసరికి 1 fine day ఈవినింగ్ ఒక కాల్ వచ్చింది. ఒకటి ఉంది అనుకుంటున్నామండి మూవీలో, మీ ప్రొఫైల్ చూసాం, ఒకసారి వస్తారని చెప్పి. సార్ వస్తాను సార్ ఎప్పుడు అన్నారు. ఇప్పుడు అయితే వచ్చేసేయండి అన్నారు. సరే మొత్తం రెడీ వెళ్ళేసరికి 8 o'clock అయింది. ఒక 1 hour కూర్చోబెట్టి మొత్తం స్టోరీ చెప్పారు. వెంటనే అనుకున్నా స్టోరీ అయితే అదిరింది, ఎలా ఇందులో నేను చెయ్యాలి అని ఉంది. బట్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ వల్ల వస్తుందో లేదో, సరే వచ్చినా సెట్స్కి వెళ్తుందో లేదో, సరే వెళ్ళినా రిలీజ్ అవుతుందో లేదో, అన్ని థాట్స్ ఉండేవి. కానీ డైరెక్టర్ ఆయన చెప్పే ప్యాషన్, ఆయన కన్ఫర్మేషన్స్ అని చూపించేసరికి ఓకే హీ సంథింగ్ డిఫరెంట్ ఏమో డైరెక్టర్, మేబీ సరే చూద్దాం అని వెయిట్ చేస్తున్నా. 2 days తర్వాత కాల్ వచ్చింది, అగ్రిమెంట్ చేద్దాం రండి అని చెప్పి. ఆడిషన్ ఏం చేయలేదు, జస్ట్ నాకు చెప్పారు, పంపించారు అంతే. ఆఫ్టర్ ఫ్యూ డేస్ అడిగాను, ఏంటి సార్ నన్ను అసలు ఎందుకు సెలెక్ట్ చేశారు ఆడిషన్ కూడా లేకుండా అంటే, నేను కథ చెప్తున్నప్పుడు నీ కళ్ళల్లో ఉండే ప్యాషన్ ఒకటే కనబడింది నాకు, అండ్ ఐ నో యూ విల్ పుల్ ఇట్ ఆఫ్ అని చెప్పి, నువ్వు కరెక్ట్గా ఉన్నావు ఈ స్టోరీకి అన్నారు. థ్యాంక్ గాడ్. మీరు అడిగారా ఈ సినిమా స్టోరీ? ఇంకా ఇండస్ట్రీలో కొత్త వాళ్ళు కాకుండా ఇంకా ఆల్రెడీ ఉన్నారు కదా ఎస్టాబ్లిష్. ఇదొకటి ఉండేది. నాకు ప్రొఫైల్ చూపించారు ప్రీవియస్లో, అందరూ కూడా హీరోస్ బాగున్నారు, కొంచెం ఎస్టాబ్లిష్ వాళ్ళు కూడా ఉన్నారు, డబ్బులు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. యాక్చువల్లీ వాళ్ళందరినీ కాదని నాకు ఎందుకు ఇచ్చారు తర్వాత ఇలా చెప్పారు. ఆయనకి ఎందుకంటే డైరెక్టర్కి హీరో యాక్టింగ్ చేస్తే సరిపోతుందండి, మనీ పెట్టాల్సిన పని లేదు, ఆయనకి ఫేమ్ ఉండాల్సిన పని లేదు, ఆయన క్యారెక్టర్ నిలబెట్టే వాళ్ళే కావాలన్నారు. దానికోసం నేను ఇంకెక్కువ కష్టపడ్డా. ఫైనల్లీ చాలా అదృష్టం ఉండాలి, చాలా. ఓకే, ఇంకా తనీషా మీరేంటి ఇదివరకు ఏమన్నా సినిమాలు చేశారా? ఇదే ఫస్ట్ మూవీ? అంటే లీడ్గా అయితే ఇదే ఫస్ట్. ఇంతకుముందు ఐ వర్క్డ్ ఇన్ సతీ లీలావతి, లావణ్య త్రిపాఠి గారితో. అందులో ఫ్రెండ్ క్యారెక్టర్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ యాజ్ మెయిన్ లీడ్ అనమాట. ఓకే, తెలుగులో తెలుగు అమ్మాయిలకి చాలా కష్టంగా అవకాశాలు వస్తున్నాయి అంటున్నారు. మరి మిమ్మల్ని ఎలా చూస్ చేసుకున్నారు ఈ డైరెక్టర్? చాలా కష్టంగానే చేసుకున్నారు. అంటే అదే ఒక కాస్టింగ్ డైరెక్టర్ నంబర్ ఇచ్చారు, వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను. నా ఆడిషన్ అయితే తీసుకున్నారు. ఐ డోంట్ నో వై హీ డి నాట్ హ్యావ్ టు ఆడిషన్. కానీ అదేలేండి, నాకు కథ అంతా చెప్పారు ఫస్ట్. దెన్ ఒక సీన్ రీక్రియేట్ చేయాలి అని పొద్దు కెమెరా ఆడిషన్ తీసుకున్నారు. సరే మాకైతే ఓకేమా, సేమ్ ఇలానే నాకు కూడా డౌట్ ఉండింది. అంటే ఓకే అంటున్నారు, పిలుస్తారా, అవుతుందా, ఐ వాజ్ ఆల్సో ఇన్ 2 minds. వెళ్ళాక నెక్స్ట్ డేనే ఇవాళ మీరు వచ్చేసేయచ్చు, అగ్రిమెంట్ విల్ సైన్ అన్నారు. అండ్ జస్ట్ లైక్ దట్. ఓకే, ఇంకా ఈ క్యారెక్టర్ కోసం మీరు చేసిన హోంవర్క్ ఏంటి? నిజంగా ఈ క్యారెక్టర్లో మీరు జనరల్గా బయట ఎలా ఉన్నా క్యారెక్టర్ పరంగా కూడా దానిలో ఇన్వాల్వ్ అవ్వాలి. సో దానికి ఎలాంటి గ్రౌండ్ వర్క్ లేదా హోంవర్క్ తీసుకుంటారు? పర్టికులర్గా నా క్యారెక్టర్ దక్షిత్, హీరో పేరు దక్షిత్. చూస్తుంటే దక్షిత్ స్క్రీన్ మీద ఒక నార్మల్ గాయలని ఉంటాడు. బట్ హీఈస్ లైక్ ఒక బయట మనుషుల్లో లోపల వాళ్ళకి తెలియకుండా ఒక డార్క్ సైడ్ కానీ, ఒక వాళ్ళకంటూ ఇంకొక ఉంటాడు, లోపల ఒకటి ఉంటాడు.
వాడిని బయటికి తీసుకొస్తే ఎలా పోర్ట్రే చేయొచ్చు అనేది అది దక్షిత్ క్యారెక్టర్. అంటే చాలా ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయాల్సి వచ్చింది, అవుట్ ఆఫ్ ది బౌండ్స్ వెళ్ళకుండా అలాంటి మరీ తక్కువ కాకుండా స్టోరీకి తగ్గట్టు వాడి బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టు బ్యాలెన్స్ చేయడం నాకు కొంచెం టఫ్ అనిపించింది. కానీ Performance కి మంచి స్కోప్ ఉన్నట్టే కదా, చిన్న చిన్న చాలా. expressions, చాలా emotions స్కోప్ అవి ఉంది, కావాలి. చాలా స్కోప్ ఉంది. అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ ది రోల్. ఎందుకంటే ఏ హీరోకైనా అనుకుంటుంటారు వాళ్ళు ఫస్ట్ మూవీలో నాకు ఇది చేయాలి అది చేయాలి అని చెప్పి. డాన్స్లు, ఫైట్లు, ఎమోషన్స్ అన్ని నవరసాలు కూడా ఉన్న క్యారెక్టర్ అది. ఎక్స్పెక్ట్ చేయకుండానే మీకు వచ్చేసింది గాడ్స్ గ్రేస్. కష్టపడుతున్నా అనుకున్నా, నాకు కావాలనుకున్నా కానీ ఎప్పుడో వస్తుందిలే అని చెప్పి అనుకున్నా. సో తనీష, మీరు ట్రైలర్ లో చూస్తే మీ క్యారెక్టరేషన్ అంటే మీరు బయట ఉన్నదానికి సినిమాలో ఉన్నదానికి డిఫరెంట్ గా ఉంది. దానికి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు, ఎలా వర్క్ చేసారు హోంవర్క్ చేసి? అంటే మీకు ఎలా డిఫరెంట్ అనిపించింది? క్యారెక్టర్ లో మీరు కోర్ట్ సీన్ లో మిమ్మల్ని చూస్తే ఏదో ఒక అమాయకంగా అలా అనిపించారు. నిజంగానే ఈ సినిమాకి మీరు అదే ఐఎమ్ లైక్ దాట్ ఓన్లీ. అలా అయితే ప్రాబ్లం, మీకు ఇంకా యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు, మీరు బయట అమాయకులే కాబట్టి సినిమాలో కూడా అమాయకులే అంటే ద రోల్ వాజ్ ఇన్ అ వే వెరీ ఎమోషనల్. రియల్ లైఫ్ మే ఆల్సో ఐఎమ్ ఎమోషనల్, కానీ అది డైలాగ్ని డెలివర్ చేస్తూ ఎమోషన్ని యూనో సటిల్గా ఆడియన్స్ దాకా వెళ్ళాలని ఇట్ వాజ్ అ లిటిల్ డిఫికల్ట్. బట్ అవర్ డైరెక్షన్ టీమ్, అవర్ పీపుల్ వర్ వెరీ సపోర్టివ్. సో వాళ్ళకి ఎలా కావాలి వాళ్ళు అంటే క్లియర్గా కమ్యూనికేట్ చేసి నాకు చెప్తే ఐ కుడ్ డూ ఎగ్జాక్ట్లీ దాట్. సో వీ హ్యాడ్ అ వెరీ క్లియర్ కమ్యూనికేషన్, వాళ్ళకి ఎలా కావాలో నేను ఎలా అక్కడ యూనో హౌ కెన్ ఐ రీచ్ దట్ పాయింట్ అదంతా వాళ్ళు చెప్తే ఇట్ వాజ్ I can't say it was very difficult because my character is also a doctor in the film. సో మీరు కూడా డాక్టర్? Yes. So you know అంటే డాక్టర్ బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళు ఎలా యా సో దాట్ వాజ్ ఓకే. రొమాన్స్ అండ్ ఆల్ నేను ఎప్పుడు చేయలేదు, సో అక్కడ కొంచెం ఇట్ వాజ్ లిటిల్ డిఫికల్ట్ బట్ వీ మేనేజ్డ్. నేను ఎప్పుడు చేయలేదు, నాకు అలవాటు 100 ఏజ్ వచ్చాను. అది నేను చెప్పలేను కదా, ఐ డోంట్ నో. రొమాంటిక్ సీన్స్ లో ఇద్దరు బాండింగ్ కెమిస్ట్రీ బాగుంటేనే దాని బాగుంటుంది. Exactly. సో మరి ఇక సురేష్ తో ఈ ప్రాబ్లం లేనప్పుడు ఇంక దానిలో ఇబ్బంది ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు మేము తెలుసుకున్నాం కాబట్టి బాగానే ఉన్నాం. ఫస్ట్ డే మాకు తెలియదు కదా, మేమిద్దరు అసలు ర్యాపో కానీ బాండింగ్ కానీ లేదు. మా డైరెక్టర్ ఏం ప్రిపేర్ చేయలేదు మమ్మల్ని. డే 1 షూట్ ఫస్ట్ ఆది షూట్ పెట్టారు. ఇట్ వాజ్ ఆక్వర్డ్ బట్ ఇన్ ద బిగినింగ్ స్టార్టింగ్లో ఆక్వర్డ్ అనిపించింది, కానీ వీ అండర్స్టూడ్ ఓకే చిల్. ఎన్వైర్న్మెంట్ కూడా అంతా వాళ్ళు డైరెక్టర్ చాలా కంఫర్ట్గానే రెడీ చేశారు. సో దేవర్ అంతే ప్యూర్ వర్క్ మోడ్లోనే వెళ్ళిపోయింది అది. మంచిదే. ఐ వాజ్ ఫ్రీకింగ్ అవుట్ అన్నమాట, నాకు కొంచెం టెన్షన్ అయిపోతుంది. అండ్ షీ ఈజ్ లైక్ ఇంకా చిల్ విల్ డూ సంథింగ్. Because he was freaking out so much, I was తన కాముంది, నేను ఎక్కువ భయపడ్డా. this thing scared. ఓకే, ఇక డైరెక్టర్ గురించి చెప్తే మీ ఇద్దరు ఇంట్రడక్షన్ అంటే సినిమాలోకి ఎలా ఎంటర్ అయ్యారో అర్థమైపోయింది. ఇప్పుడు డైరెక్టర్ గురించి ఆయన ప్రొడ్యూసర్ గా కూడా తానే ఎందుకు తీసుకున్నాడు అంటే సినిమా మీద అంత కాన్ఫిడెంట్ అనుకున్న స్టోరీ మీద స్టార్టింగ్ డైరెక్టర్ గారిని చూసినప్పుడు టు బి ఆనెస్ట్ ఆయన మాట్లాడుతుంటే నాకు కొంచెం తెలుగే మాట్లాడుతుంటే కొంచెం ఆఫ్ అనిపించింది. నాకు స్టోరీ అంతా విన్న తర్వాత చెప్పారు దట్ హీఈస్ ఫ్రమ్ అండమాన్ అని. అండమాన్ అంటే సార్ మరి తెలుగు అంటే మేము తెలుగు వాళ్ళమే కానీ సెటిల్డ్ ఇన్ అండమాన్. సో చిన్న స్టడీస్ నుంచి పుట్టినప్పటి నుంచి అంతా అక్కడ ఉండడం వల్ల వాళ్ళ ఇంట్లో లైక్ అటు ఇటులో ఇంకా బాగానే పెరిగారు. ఈజ్ ఫిజియోథెరపిస్ట్. ఓకే ఫైన్. సో ఇతనికి అండమాన్ ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే బాగానే అనిపించింది. తర్వాత ఆయన నచ్చిన పాయింట్ ఏంటంటే డైరెక్టర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి మాట వినరు. నార్మల్గా మనం కొత్త డైరెక్టర్స్ ఎవరు వచ్చినా కూడా స్క్రిప్ట్స్లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయిపోయి చేంజెస్ జరిగిపోతూ ఉంటాయి. నాకు డే 1లో ఆయన ఏవైతే స్క్రిప్ట్ చెప్పారో అవుట్పుట్ కూడా అదే తీసుకొచ్చారు. దట్ ఈస్ సంథింగ్. ఆయన ఈ గ్యాప్లో చాలా మంది ఇంక్లూడ్ అయ్యి స్టోరీ చేంజ్ చేయడం డైలాగ్స్ కానీ అనిపించింది చాలా మందికి. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. అలా నిలబడాలి, నో అని చెప్పడానికి నిలబడాలి అంతమందికి అంటే చాలా గట్స్ ఉండాలి. సో ఇంకా గట్స్ ఉన్నాయి డైరెక్టర్కి. అనుకున్నట్టు తీశారు. దట్ ఈస్ సంథింగ్ ఎల్స్. చాలా అప్రిషియేట్ చేయాలి ఆ మ్యాటర్లో. అండ్ నన్ను పర్సనల్గా స్టార్టింగ్ హీరో అన్నట్టు చూశారు, కానీ ఈ జర్నీలో ఈ ప్రాసెస్లో నన్ను ఒక ఓన్ బ్రదర్లానే చూసుకున్నారు ఆయన. ఎక్కడ కూడా ఎటువంటి లోటు లేకుండా ఒక ఫ్యామిలీని ఎలా అయితే చూసుకుంటారో అలానే చూసుకున్నారు. ఈవెన్ అండమాన్ వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ ఫ్యామిలీ నన్ను అలాగే చూస్తుంది, ఒక కొడుకులానే చూసుకుంది. సో
ఈ హోల్ మూవీ టేకింగ్ ఒక ఎత్తు అయితే ఈ బ్యాక్గ్రౌండ్లో జరిగే ఇది ఒక ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ యాక్చువల్లీ. సో ఐ వాజ్ హ్యాపీ. ఇంకా నెక్స్ట్ షూటింగ్ అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇదండి ఇది సెప్టెంబర్లో స్టార్ట్ చేసాం. ఒక స్కెడ్యూల్ హైదరాబాద్లో అయిపోయింది. చాలా ఫాస్ట్ అంటే చాలా చాలా ఫాస్ట్గా తీసుకొచ్చారు ఆ స్కెడ్యూల్ని. తర్వాత ఒక 3 వీక్స్ అట్లా గ్యాప్ ఇచ్చి అండమాన్ స్టార్ట్ చేసేసాం. అండమాన్లో ఆల్మోస్ట్ 10 డేస్లో అయిపోయింది కదా. 10 డేస్లో హోల్ అంటే ఓవరాల్గా మేము ఒక 24-25 డేస్లో ఫినిష్ చేసేసాం. నాట్ ఈవెన్ 1 మంత్. ఓకే, అంటే 23 డేస్ 24 డేస్ అంతే. ఓవరాల్ షూట్ మొత్తం ఓవరాల్ షూట్ ఓకే, ఓన్లీ ఒకటి అండమాన్ లొకేషన్, 2 హైదరాబాద్ హైదరాబాద్. అంతే. ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడికి సాంగ్స్ కూడా అన్ని అండమానే అంతే, అండమాన్. అండమాన్. ఓకే. ఇంకా కాస్ట్ అండ్ క్రూ అంటే కాశ్మీర్ ఉన్నారు. క్రూ పరిస్థితి ఏంటి? ఎవరెవరు మంచి టీం దొరికితేనే మంచి అవుట్పుట్ వస్తుంది. ఆబ్వియస్లీ వాళ్ళ గురించి చెప్తే ఏం చెప్తారు? డిఓపి గారు Yes. మా ఫేవరెట్, మా ఇద్దరికి ఫేవరెట్. ఈజ్ లైక్ సెట్లో ఆయన సీనియారిటీ ఆయన మాకు ఒక ఫాదర్ లాగే చూసుకుంటారన్నమాట. అతన్నేమో ఏమ్మా అంత ఓకేనా కూతురులాగే, నన్నేమో ఓకేనా సూర్య నీకు అంతా ఓకే కంఫర్టే కదా, ఇది ఇలా చేస్తే బాగుంటుందేమో అని చెప్పి చాలా గైడెన్స్ ఇచ్చారు. నాకు తెలియకుండా ఆయన గైడెన్స్ ఫాలో అయిపోతూ ఉంటాను నేను. ఈజ్ అ వెరీ సీనియర్ గా అండి. మాకు ఆయన వస్తుంటే ఒక ధైర్యం. సెట్లో అంత సీనియర్ లెవెల్ ఆఫ్ కెమెరామెన్ దారణ్ గారు వచ్చారంటే ఆయన చూస్తే ఆ అమ్మాయి తీసేస్తారు, నేను చూసుకుంటారు. మమ్మల్ని అంత బాగా చూపించారు ఫిలింలో కూడా. వీ లవ్ హిస్ వర్క్. కెమెరామెన్ ఆల్మోస్ట్ అన్ని ఫస్ట్ చూసేది డైరెక్టర్ కన్నా ఫస్ట్ ఆయన కాబట్టి ఆయన మాకు పర్సనల్గా మాకు చాలా ఇన్వాల్వ్ అయ్యారండి. అది ఇప్పుడు సెట్లో మమ్మల్ని ఎప్పుడుకో ఒక అన్కంఫర్టబుల్ కూడా ఫీల్ అవ్వలేదు. ఎవరు పట్టించుకోకపోయినా కోర్స్ డైరెక్టర్ పట్టించుకుంటారు. ఆయన వెంటనే చెప్పేస్తారు ఆర్టిస్ట్ కొంచెం డల్గా ఉన్నాడేమో వాటర్ ఇవ్వండి, చూసుకోండి కొంచెం అతను అని చెప్పి బాగా చూసుకునేవాళ్ళు. అలా సపోర్ట్ ఇస్తుంటే మీకు తెలిసిందే కదా, అలా సపోర్ట్ ఇస్తే మనల్ని ఒకరు చూసుకుంటున్నారు కేర్ఫుల్గా అంటే హ్యాపీ ఉంటుంది. కూడా యాక్టింగ్ స్కిల్స్ కూడా కొంచెం అంటే అలాంటి సీనియర్ గైడెన్స్ ఉంటే సూర్య ఇది కాదు ఇది చెయ్యి అండి, ఎక్స్ప్రెషన్ ఉండాలి, తనిషా ఎలా ఉండాలి, చాలా గైడెన్స్ చేశారు. మనకు ఒక యాక్టింగ్ నేర్చుకునే స్కోప్ కూడా ఉంటుంది. Yeah. ఎప్పుడు నో అనలేదు. కొంచెం డైరెక్టర్ ఒక్కోసారి కట్ చెప్తూ ఉంటారు, డిఓపి గారు కంటిన్యూ అంటారు. అలా ఉండిపోతాం మేము, అలా చేస్తూ ఉండిపోతాం. టేక్ ఓకే. ఇంకా ఎలా ఉండే సెట్ లో డైరెక్టర్ తో కానీ మీకు కానీ హీరోయిన్స్ తో మీ ఇద్దరు అంటే ఎప్పుడు స్టార్టింగ్ లో ఇద్దరికి పరిచయం లేదు, తర్వాత ఎప్పుడు అంత మీ ఇద్దరు ఫ్రెండ్స్ గా మారారు? తర్వాత ఎలా ఉండేది ఆఫ్టర్ సినిమా షూట్ అయిపోయి కూడా చాలా రోజులు అయిపోయింది, ఎలా ఉంటది మీ ఇద్దరు మధ్య బాండింగ్? Our bonding is very nice. With director also is very nice. డైరెక్టర్ సార్ అప్పుడప్పుడు సెట్లో అంటే నాకు డైరెక్టర్ సార్కి కొన్ని డిసగ్రీమెంట్స్ ఉండే, బట్ హీ వాస్ దేర్ మేనేజర్. సో ఇఫ్ మీ అండ్ డైరెక్టర్ వుడ్ హ్యావ్ ఎందుకు వచ్చే ప్రాబ్లమ్స్? small things for maybe costume or something, you know, like little things, because we were working. కొట్టడాలు ఏం జరగలేదు? అయ్యో no. Because ఆ స్కెడ్యూల్ అండమాన్ స్కెడ్యూల్ చాలా తొందరగా తీసాం కాబట్టి it was very hectic. We were shooting for more than 12 hours some days. So andaram tired unnam. Yeah, you have shot for 24 hours that dance sequence, but so everybody was worked up, and appudu konni disagreements unde. I was like okay what to do, and then he was there, director. But overall any disagreements, any arguments anna, we at the end of it we completed the shoot very nicely. And then we all remain friends. We keep talking to each other here and there, you know. Anni updates. మీ డైరెక్టర్ ని డాక్టర్ గా మీరు కూడా, మీ డైరెక్టర్ కూడా డైరెక్టర్ ఎందుకు వచ్చారు సార్ ఈ ఫీల్డ్ లోకి అని అడిగారు ఫస్ట్ డే ఆడిషన్ రోజే. I always wanted to do acting, కానీ ఎంబీబీఎస్ కూడా చేయాలని ఉండే. సో నేనేమనుకున్నా అంటే ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఒకవేళ టైం ఉంటే ఐ విల్ ట్రై యాక్టింగ్ అనేసి. సో ఐ వాజ్ వర్కింగ్ ఫుల్ టైమ్ ఇన్ అ హాస్పిటల్. అక్కడ నా బాస్ ఉండే సీనియర్ నెఫ్రాలజిస్ట్. ఆయన అన్నారు నాతో, తనిషా యూఆర్ అ గుడ్ డాక్టర్ ఓన్లీ, కానీ నువ్వు ఎందుకో కెమెరా ముందు ఉండాలనిపిస్తుంది నాకు అన్నారు. సో దట్ డే ఐ వాజ్ లైక్ నేను ఎలానో అనుకుంటున్నా, ఈయన కూడా చెప్తున్నారు, మేబీ దిస్ ఇస్ అ సైన్, మేబీ ఐ షుడ్ జస్ట్ డూ ఇట్. సో దెన్ ఐ జస్ట్ ట్రైడ్. అండ్ సూర్య ఇప్పుడు జనరల్ గా పాతగా ఇది వరకు ఒకటి అంటారు, డాక్టర్ కావాలనుకునే యాక్టర్ అయ్యాను. ఇప్పుడు డాక్టర్లు అందరూ వచ్చి యాక్టర్లు కాంపిటీషన్ ఎక్కువైపోతుంది. అదే అనుకుంటున్నాను అప్పుడప్పుడు, అందరూ వచ్చేస్తున్నారే సర్లే అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ యువర్ కాంపిటీషన్, నో. కాంపిటీషన్ అయితే ఘోరం అండి. ఇనీషియల్ డేస్లో స్టార్ట్ చేసినప్పుడు ఈ శ్రీనగర్ కాలనీ అని మణికొండ అని ఆడిషన్స్ పెడుతుంటే హండ్రెడ్స్ ఆఫ్ ఆడిషన్స్ వస్తూనే ఉంటారు. దే వర్ గుడ్ పీపుల్ అండ్ ఓకే అన్న వాళ్ళు అందరూ వచ్చేస్తుంటే అనిపిస్తుండేది
ఒక భయం ఉంటుంది లోపల. ఇంతమంది ఎలాగా అరే వీధికి ఒకరు వస్తున్నారే, ఎలాగ వీళ్ళందరినీ పుష్ చేయడం, వెనక సపోర్ట్ చేయడం కూడా మనకేం లేదు అసలు అని భయం వేస్తూ ఉండేది. కానీ ఈ కొత్త ఫిలిమ్స్ ఏవైతే వస్తుంటాయో మన న్యూ హీరోస్ అని చెప్పి తమిళ్, మలయాళం అందరూ చూస్తుంటే అదో ధైర్యం. అరే డెబ్యూ హీరోస్ వాళ్ళు కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడు అని చెప్పి చాలామంది ఒకటే పాయింట్ చెప్తారు, వదలొద్దు వదలకండి చేస్తూనండి కలమ్మ తల్లి చూసుకుంటుంది అని చెప్పి సీనియర్ ఆర్టిస్ట్ చాలామంది చెప్పారు. అది ఎప్పుడు మైండ్లో ఉండిపోతుంది నాకు. చేద్దాం 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 ట్రై చేద్దాం అనుకున్నా లాస్ట్కి పుల్ ఇట్ ఆఫ్. ఓకే. అంటే మన హార్డ్ వర్క్ వల్ల పేషెన్స్ కూడా ఉండాలి. ఉండాలి ఉండాలి. మీరు అన్నట్టు ఇందాక చిన్న కొంచెం లక్ కూడా ఉండాలి కొంచెం. బట్టి ఈరోజు ఇక్కడ దాకా వచ్చాం. అవును. జనరల్గా ఇప్పుడు మనకి స్టార్టింగ్ లో సైడ్ క్యారెక్టర్ వచ్చినా పర్లేదు, చిన్న హీరో ఫ్రెండ్ వచ్చినా పర్లేదు అనుకునే వాళ్ళకి అవును. ఇప్పుడు మన ఇన్ని స్ట్రగుల్ పడి మీరు డైరెక్ట్ గా ఒక లీడ్ రోల్ చేసి ఒక సినిమా నేను ఫస్ట్ నుంచి ఒకటే ఫిక్స్ అయిపోయానండి, నాకు లీడ్ రోలే కావాలి. బికాస్ సైడ్ రోల్ చేయాలంటే వాడికి ఎప్పుడు వెల్ సెటిల్డ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయినాడేమో. ఆఫర్స్ వచ్చినాయి, పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి ఆఫర్స్ వచ్చినాయి. కానీ ఏంటో లీడ్ చేస్తే ఇచ్చే ఆనందం ఆ సైడ్ క్యారెక్టర్ చేస్తారు ఎందుకు రాదు. మనసు ఒకసారి సైడ్ క్యారెక్టర్ చేస్తే అక్కడే ఫిక్స్ అయిపోతుంటుంది. కానీ సినిమాలో జనాలకి ఆ మైండ్లోకి character వెళ్ళిపోతూ ఉంటాయి. తర్వాత రేపు పొద్దున్న నేను ఒక మెయిన్ లీడర్ చేసిన వాళ్ళు తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడతారు, టైం పట్టేస్తుంది. ఎందుకులే పర్లేదు ఇంకేజ్ ఉందిగా వెళ్ళి ట్రై చూద్దాం. ధనిషా ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నావు కదా, చాలా మంది ఇండస్ట్రీ గురించి, తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి రకరకాలుగా మాట్లాడుతుంటారు. హీరోయిన్స్ తెలుగు వాళ్ళకి అవకాశాలు లేవని, కాస్టింగ్ కౌచ్ అనేది రకరకాలు ఉంటాయి. నువ్వు ఇప్పుడు ఆల్రెడీ ఇండస్ట్రీకి వచ్చి అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది? 4 years, almost 4 years. సో ఎలా ఉంది ఇండస్ట్రీ? సేఫ్ అనిపించింది మీకు? యాక్టింగ్ సైడ్ ఉండొచ్చు, లేదు డాక్టర్ గా చేసుకుందాం బెటర్ గా అని అనిపించింది ఇప్పుడు? I think those things are there in every industry. It's not just acting. కానీ యాక్టింగ్లో ఏంటంటే అది బికాస్ సో మెనీ పీపుల్ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, అది బయటకు వచ్చేస్తుంటుంది. అదర్ ప్రొఫెషన్స్ దర్ ఇస్ నో కెమెరా, సో అదర్ పీపుల్ డోంట్ నో. సో అది ప్రతి ఫీల్డ్లో ఉంది. ఇట్ ఈస్ వెరీ అన్ఫేర్ టు విమెన్, కానీ ఏం చేయాలి, వీ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. బట్ ఐ థింక్ ఇట్స్ అ పర్సనల్ చాయిస్. అంటే మేబీ దట్ ఈస్ వై ఇట్ టుక్ 4 years ఫర్ మీ టు get this. But it's okay, slow and steadyగా నాకు నచ్చిన వర్క్ ఐ కీప్ డూయింగ్, ఐ కెన్ వెయిట్. అండ్ సేఫ్ కాదా, దట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ సార్. ఇట్ ఈస్ జస్ట్ యూ గెట్ టు డిసైడ్. It's your choice. It is not fair that because of that you will get a chance, but I think it's a choice. You have to make that decision. ఓకే, కమింగ్ టు ద మూవీ, సీనియర్ యాక్టర్స్ ఉన్నారు ఇందులో. వాళ్ళతో ఎలా ఉండేది? అంటే వాళ్ళ యాటిట్యూడ్ చాలా లేదు, మిమ్మల్ని టెంపరింగ్ చేసి బాబు ఇలాగా ఇలా చేసి. ఇది గుడ్ క్వశ్చన్, చాలా గుడ్ క్వశ్చన్ ఇది యాక్చువల్లీ. సార్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు నాకైనా తినకైనా ఈ సీనియర్ ఆర్టిస్టులు అప్పుడు కన్ఫర్మ్ అవ్వలేదు. సో మాకు ర్యాండమ్ సీనియర్ ఆర్టిస్ట్ చూపిస్తున్నారు, పేర్లు చెప్తుంటే మాకు చాలా ముందు అనిపించేది. ఓకే అవుతారు, నో అవుతారు, ఓకే అవుతారు, నో అవుతారు. సెట్కి వెళ్ళి 2 days ముందు మాకు తెలిసింది పృథ్వీ గారు, సత్యకృష్ణ గారు, నాకు ఆయన, తినక ఆమె అని చెప్పి. సెట్కి వెళ్ళేదాకా కూడా మీకు తెలిసింది మళ్ళీ నమ్మకం ఎక్కువ లేకుండే, షూట్లో చూసే నమ్మకం లేకుండే. కానీ ఆ డే ఇంకా గుర్తుంది. ఫాస్ట్గా సెట్కి 5:36 కల్లా కూడా ఉండిపోయాను. మేకప్ రెడీ అన్నారు, వెళ్ళిపోయాను. నేను ముందు సెట్లోకి వెళ్ళిపోయాను. అప్పటికి లైట్ సెట్ చేసి అక్కడ వెళ్ళి కూర్చున్నాను. చక్రి గారు ఉంటారు మా ఎగ్జిక్యూటివ్. సరే ఏంటి మరి వస్తున్నారా పృథ్వీ సార్ అని? వస్తున్నారు అంది. వెయిట్ చేసాం. స్టెప్ నడుస్తుంటే డైరెక్టర్ గారు అన్నారు వాయిస్. నాకు తిని ఇక్కడ ఉంది, తిని ఇక్కడ కూర్చున్నా వెంటనే లేచాం. లాయర్ కూడా మొత్తం ఫుల్ గెటప్తో వచ్చేసారు. వెళ్ళగానే ఇంకా ఆశీర్వాదం తీసుకుని, ఇట్ వాజ్ అన్బిలీవబుల్ అండి. నాట్ ఈవెన్ ఎ సింగిల్ యాటిట్యూడ్. ఎంత క్లోజ్గా, ఎప్పుడు మా బాగా తెలిసినట్టు వెంటనే చేసి వెంటనే మాట్లాడతారు. ఎక్కడ కూడా యాటిట్యూడ్ కానీ భయపడ్డం కానీ ఏమీ లేదు. ఈజ్ ఎ వెరీ ప్రొఫెషనల్గా. ఫస్ట్ షూట్ సార్తోనే అయింది. కూర్చున్నారు. కొంచెంసేపట్లో సత్యకృష్ణ మ్యామ్ వచ్చారు. వెళ్ళిపోయి వెంటనే కూర్చుని డైలాగ్స్ ప్రిపేర్ అయిపోతున్నారు. మమ్మల్ని చూసి హాయ్ అన్నట్టు మాట్లాడి వెంటనే డైలాగ్ ప్రిపేర్ అవుతున్నారు. మాట్లాడాలి వద్దా అని చెప్పి కూర్చుని దగ్గర నుంచి కూర్చున్నాం. తర్వాత సార్ని సార్ ఏంటి గో టాక్ అన్నారు. వెళ్ళిగా నేను వెళ్ళాను. హాయ్ మేడం అంటే హాయ్ అని చెప్పి ఆవిడ మంచిగా నవ్వుతూనే, అసలు ఎక్కడ స్మైల్ ఎక్కడ పోదండి. ఆవిడ సెట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే స్మైల్ మెయింటైన్ చేస్తారు. కూర్చుని మొత్తం చాలా నీట్గా మాట్లాడారు. మేము ఎప్పుడు అసలు
ఒక ఫస్ట్ మూవీ ఇద్దరికి పడిన తర్వాత సీనియర్ ఆర్టిస్టులు యాక్ట్ చేస్తాం లేదని తెలీదు. అసలు ఎక్స్పెక్ట్ మేనిఫెస్ట్ చేసుకోవాలి చేస్తే బాగుండు అని చెప్పి. అలాంటిది ఎంత అండర్స్టాండింగ్ సీనియర్ యాక్టర్స్ వచ్చారు, మాతో ఎంత డౌన్ టు ఎర్త్ మాట్లాడుతున్నారు. సెట్లో కూడా ఫన్నీ జోక్స్గానే ఉంటారు వాళ్ళు. ఇట్స్ వెరీ మెమరబుల్ మూమెంట్, మర్చిపోవడం కూడా లేదు అసలు అది. యాక్టింగ్ గా మీకేమైనా సజెషన్ ఇచ్చారా సత్యకృష్ణ గారు లేదా పృథ్వీ గారు? పృథ్వీ సార్ దెర్ వాజ్ అ డైలాగ్. అంటే సార్ నన్ను క్వశ్చన్ చేస్తున్నారు, డిఫెండెంట్ లాయర్ కాబట్టి. సో హీ టోల్డ్ మీ ఈ డైలాగ్ నువ్వు ఇలా చెప్తే బాగుంటుందమ్మా అని. బట్ అంటే పృథ్వీ సార్ చూడడానికి హీ లుక్స్ వెరీ సీరియస్. సో అక్కడే నాకు కొంచెం ఇట్లా ఐఎమ్ స్కేర్డ్కి ఓకే ఇట్లా వింటున్నా. ఏదో అడ్వైస్ ఇస్తూ హీ మేడ్ అ జోక్. ఇప్పుడు నేను నవ్వాలా అవుతా నాకు అర్థం కావట్లేదు, హ్యాంగ్ అయిపోయా నేను. లుకింగ్ ఎట్ అండ్ దెన్ హీ లవ్డ్ యాజ్ లైక్ ఓకే అని. So but yeah, very very nice. And yeah, small advices he gave here and there. Satyakrishna ma'am, we spoke a lot about life. Satyakrishna ma'am too, because we used to travel together back from set. So we bonded a lot on that journey. Okay, 1-2 hours pattiddi akkada nunchi. But yeah, both of them were very nice. Very sweet. ఓవరాల్ గా సినిమాలో ఎక్కువ చాలా కష్టపడ్డాం అనవసరంగా, అంటే అనవసరంగా ఉంది మంచి క్యారెక్టర్ లేదు అనిపిస్తుంటది ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో, అని ఎవరికి అనిపిస్తుంటది. ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందా? ఒప్పుకోకపోతే బాగుండేదేమో, దీనికన్నా బెటర్ ఛాన్స్ వచ్చేదేమో. లేదు ఒప్పుకో అంటే లేదు, కానీ బాగా ఎక్కువ కష్టపడి డ్రైన్ అయిపోయింది. ఎక్కడ అంటే అండమాన్ స్కెడ్యూల్ ఉన్నప్పుడు ప్రాబ్లం ఏంటంటే అండమాన్ క్లైమేట్ మార్నింగ్ 4:30 to 5 మధ్యలో ఎండ్ వచ్చేస్తుంది. అంటే మీరు 4కి లేగాలి, ఇంకా తప్పదు. మనకి స్కెడ్యూల్ టైం దొరకదు, ఎందుకంటే ఆయనే ప్రొడ్యూసర్ అన్నప్పుడు ఆబ్వియస్లీ మనీ ఇష్యూస్ ఉంటాయి, బడ్జెట్ ఇష్యూస్. సో చాలా టైట్ స్కెడ్యూల్లో ఫినిష్ చేసేయాలి. 5 కల్లా రెడీ అయిపోయి మేము స్టార్ట్ అయిపోయేటోళ్ళం. 1 fine day ఒక 5కి లేచి ఈవినింగ్ ఒక 4 వరకు ఒక టాకింగ్ పార్ట్ అయిపోయింది. వెంటనే రెడీ అయ్యి 6కి మళ్ళీ డ్యాన్స్ సెట్లో ఉన్నాం. చేసాం, మమ్మీ సాంగ్ రిలీజ్ అయింది. చేసాం మార్నింగ్ 6 అయిపోయింది. ఈ బిట్వీన్లో నేను ఎక్కడొక్కడ బ్లాక్అవుట్ అయిపోయి నాకు ఏం చేస్తున్నాను తెలియదు. సాంగ్ వచ్చేసింది బయటికి, కట్ అంటే వెళ్ళేలా కూర్చుంటాను. సూర్యాన్స్ రెడీ అంటే రెడీ సార్ వెళ్ళి చేసేస్తాను. మార్నింగ్ 5 o'clock 6 o'clock అలా కుర్చీలో పడుకుని పోయా. సమ్ డాన్సర్ ఎవరు వచ్చి సార్ అవి ఓకే అంట, రైట్ అయిపోయింది సార్ షూట్ అవ్వ సార్ ఓ అని చెప్పి నేను బ్లాంక్లోనే వెళ్ళి పడుకుని పోయా. మళ్ళీ 4 hours లేపేశారు. బాడీ ఎనర్జీ లేదు, ఫేస్ డల్ అయిపోయింది, బ్రెయిన్ ఏం చేస్తున్నా నాకు కూడా తెలీదు, కంట్రోల్ ఏం లేదు. నాకు ఏం జరుగుతుందో చాలా మైండ్ బ్లాంక్లో ఉంది. తర్వాత డైరెక్టర్ని వెంటనే ఫోన్ చేసి సార్ నాకు అర్థం కావట్లేదు సార్, నడలేకపోతున్నాను, పడిపోతున్నాను సార్, నాకు ఒక్క 2-3 hours స్లీప్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తే వెంటనే ఓకే ఫైన్ అని చెప్పి పడుకొని ఇచ్చారు నన్ను ప్రశాంతంగా. వాళ్ళు ఏదో మాంటేజ్ షార్ట్స్ చిన్న క్యారీ చేశారు. ఆ ఒక్క మూమెంట్లో ఇట్ వాస్ వెరీ టఫ్. అంటే హోల్ డేలో ఇట్స్ లైక్ 6 to 6 అంటే ఒక 12 hours ఒక సాంగ్ ఫినిష్ చేయడం అంటే ఇలా 2 songs చేసాం. అంటే ఇలా సిచ్యువేషన్ 2 times రిపీట్ అయింది మాకు. పర్సనల్గా మీకు ఏమైనా అనిపించినాయా? కష్టపడ్డాం. అదే we were shooting for extended period of time. I think it was already over 10 hours. దాని తర్వాత I'm thinking okay we are done. ఒక చిన్న మధ్యకి డాన్స్ సీక్వెన్స్ ఉంది, అది బీచ్ లోనే షూట్ చేయాలి. And they keep asking us to go near water. కానీ వాటర్లో వెళ్తే అసలు డాన్స్ ఎలా చేయాలి? I was so confused, and there's a part where he has to lift me. And I'm like, అయ్యో అది పడితే నేను స్ట్రేట్ వాటర్లోనే పడతా, I don't know what to do. So అది తొందరలో అయిపోగొడతామని అది అవ్వట్లేదు. ఎక్కువ తీసుకుంటా. So then he's like, you calm down. And like, I'm trying to calm down, I can't calm down. So I think in that point we must have taken like 7-8 takes, but finally so 6th take lo అనిపించింది అయిపోతుంది, why are we here? ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ప్రొడ్యూసర్ ఆయన డైరెక్టర్ ఆయన, అంటే డైరెక్టర్గా సీన్ బాగా రావాలని ఆయన మైండ్ విజువలైజేషన్ రావాలని ఆయన ఫీల్ అవుతాడు. మీరు ఇన్ని టేకులు తీసుకుంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా అరే తొందరగా కంప్లీట్ చేయండి, ఇన్ని టేకులు ఏంటి అనే ఫీలింగ్ ఉంటుంది ప్రొడ్యూసర్గా, ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవాలని. సో ఆయనలో రెండిట్లో ఏది బెటర్ అనిపించింది? ఆయన మమ్మల్ని అసలు అక్కడ అందంగా ఆయన కూడా తెలుసు మమ్మల్ని అనడానికి ఏం లేదు. ఓకే, అప్పటికే మేము కంప్లీట్గా ట్రైన్ అయిపోయాం. ఒక్క డేలో నమ్మండి ఆల్మోస్ట్ వి చేంజ్ 5 to 6 కాస్ట్యూమ్స్
అక్కడే అండమా అడవుల్లో ఎక్కడికక్కడ అవుట్డోర్లో చేంజ్ చేసుకున్నాం. సో పాపం ఎప్పుడు కూడా మమ్మల్ని బ్లేమ్ చేయలేదు, మీరు ఎంత సార్లు చేశారు అని చెప్పి. అసలు ఆ మ్యాటర్ లో డైరెక్టర్ అసలు ఒక్క మాట ఓకే. మేమే ఎక్కువ ఫీల్ అయ్యాం. ఆ ప్రాబ్లం ఏంటంటే అతను చెప్పిన సీక్వెన్స్ లో కెమెరా చాలా దూరంలో ఉంది, అది ఎలా తిరుగుతుందో ఏ యాంగిల్ ఉందో తెలియదు. మమ్మల్ని ఒక ఆర్ట్ యాంగిల్స్ లో నుంచోబెట్టారు. సో దానికి ఎగ్జాక్ట్ స్ట్రైట్ గా చేద్దామంటే ఇంత పెద్ద ఏరియాలో పాయింట్స్ కూడా లేవు, వాటర్ వస్తుంటే. సో మేము పొజిషన్స్ వల్ల కొంచెం అవుట్ అయింది, కానీ డాన్స్ బాగా చేసాం కష్టపడి. ఇంకేమైనా ఉన్నాయి ఫన్నీ ఈవెంట్, ఫన్నీ మూమెంట్స్ ఏమన్నా దానిలో? ఫ్రాంక్స్ కానీ? ఫ్రాంక్ అయితే మా డిఓపి గారి సార్ చెప్పాం కదా సార్, ఆయన ఎంత సీనియారిటీ చూపించారో సెట్ లో అంతే ఫన్నీగా ఉండేవారు. ఆయనకి ఏమైనా ప్రాంక్ చేయాలంటే ఎక్కువ మెయిన్ ఆర్టిస్ట్ నేను దొరికాడు. సో వన్ ఫైన్ సీన్ లో బాత్రూమ్ నుంచి వచ్చి కొంచెం డాన్స్ చేయాలి అంతే, సింపుల్ షార్ట్. ఇట్స్ లైక్ సూర్యాష్ టవలిపై బాక్స్ లో డాన్స్ సూపర్ ఉంటుంది. సరే ఈ స్క్రిప్ట్ లేస్తారంటే చెయ్యవయ్యా చాలా బాగుంటది, థియేటర్లో నవ్వుతారు అన్నారు. డైరెక్టర్ చూసాను ఏంటి అన్నారు, చక్రికాని చూసాను ఇటు, సార్ కరెక్టే ఓకేనా చూడొచ్చా థియేటర్లో ఓకేనంటే బాగుంటది అన్నారు. మొత్తం మన టీం క్రూ అంతా అక్కడే ఉంది, కెమెరా గట్టిగా అసిస్టెంట్లు లైట్ మ్యాన్ అందరూ గట్టిగా సీన్ అనుకుని జాయిన్ అయిపోయారు. నేను పెద్ద డెడికేషన్ మళ్ళీ మన మామూలు కాదు, డోర్ నుంచి ఇలా దూకి టవలిప్పి ఓ డాన్స్ బాక్సింగ్ డాన్స్ చేస్తున్నాడు. సైలెంట్ గా చాలా సీరియస్ గా షూట్ చేస్తుంటే షూట్ చేశారు, 2-3 సార్లు చేయించారు అలాగే. తర్వాత లాస్ట్ కి బాక్సర్ బాగాలేదులే వద్దులే అన్నారు. బాక్సర్ సార్ చేంజ్ చేసుకుంటారు సార్ అంటే వద్దులే బాక్సర్ వద్దులే అలా పెట్టద్దు అన్నారు. ఇప్పుడు అదేనా ఫోటో పోస్ట్ లో న్యూడ్ అసలు నా బాడీ నా ముఖమే కాదు. ఇది ఇలాంటి ప్రాంక్స్ అయినా సెట్ లో అప్పుడప్పుడు డైరెక్టర్ కట్ చెప్తారు, సీన్ అయిపోద్ది. ఈయన కావాలండి ఏ సార్ ఎందుకు కట్ చెప్పలేదు సార్ అంటే ఏం చూస్తున్నావు అయ్యా ఏం చేస్తారు. ఓకే. ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు అంటే, ఒక సినిమాలో ఇప్పుడు క్రైమ్, థ్రిల్లర్, సస్పెన్స్, సంథింగ్ ఎంటర్టైన్మెంట్, ఒక కామెడీ అంటారు కదా, అలాగే ఇప్పుడు ఈ మూవీ గురించి చెప్పాలంటే ఒక మెసేజ్ ఓరియంటెడా లేదా ఆల్ ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉన్నాయా? I think it's through and through drama, courtroom, romance and family. మూడు ఉన్నాయి, బట్ అట్ ది ఎండ్ ఇట్స్ డ్రామా ఉంది. అంటే ఈ 3 డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో ఎప్పుడు అమ్మాయి కేసు వేస్తే ఎలా ఉంటుంది అని చూసారు. సో ఇది ఇప్పుడు డిఫరెంట్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. హౌ ఫ్యామిలీస్ ఆర్ ఎఫెక్టెడ్, వాళ్ళు ఏం చెప్తే కిడ్స్ ఎలా ఎఫెక్ట్ అవుతారు, ఇవన్నీ ఉన్నాయి. మెసేజ్ అయితే అంటే మేము ఉట్టి కాన్సెప్ట్ తీసాము, మెసేజ్ పబ్లిక్ తీసుకుంటారా లేదా దాట్స్ ఆన్ దెమ్. బట్ త్రూ అండ్ త్రూ ఇట్స్ అన్ ఎంటర్టైనర్, ఫుల్ డ్రామా ఉంటుంది. ఇక్కడ ఐ విల్ నాట్ ఫీల్ బోర్డ్. అంటే ప్రతి సీన్ లో ఇంకేమైతుంది అలానే థ్రిల్లర్ కాదు, బట్ ఇట్స్ త్రూ అండ్ త్రూ డ్రామా. ఓకే. ఇంకా మీరేం చెప్తారు సూర్య? అదే ఈ మూవీలో అసలు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మెయిన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ లవ్ స్టోరీ ఉందన్నారు కదా, అదేదో పాత లవ్ స్టోరీస్ లాగా ఇలా చూడగానే ఫస్ట్ ఈ జనరేషన్ లో ఈ జెన్జీ చూస్తే జనాలు వీళ్ళకి సింపుల్ గా చెప్పాలంటే ఇంతకు ముందు అంత టైం తీసుకోరు. యూనో వైబ్ మ్యాచ్ అయింది అనుకోండి, లెట్స్ ట్రై ఇలాగే ఉంటుంది కదా. సో ఈ మూవీలో ఇంచుమించు కూడా అలాగే న్యాచురల్ గా ఇంతకుముందు చాలా అమ్మాయిలు చాలా కేర్ఫుల్ గా మాట్లాడాలని తన ఫ్రెండ్స్ అడిగి ఎలాంటి అని ఉండేవి. ఇప్పుడు వాళ్ళ సెన్సెస్ వాళ్ళు వెంటనే చెప్పేస్తారు మంచోడ కాదని చెప్పి, వాళ్ళ ఏమో వాళ్ళు బయోలాజికల్ గా చాలా డెవలప్ అయిపోయారు, చెప్పేస్తారు వైబ్ మ్యాచ్ అయితే ఓకే అని చెప్పొచ్చు. సో అదే విధంగా అదే పాయింట్లు ఇది కూడా చాలా న్యాచురల్ కి దగ్గరగా ఉన్నట్టు లవ్ స్టోరీ తీసాం, చాలా న్యాచురల్ గా ఉంటుంది. మూవీ ఆల్మోస్ట్ లాస్ట్ కట్ వచ్చేసరికి 2 hours 40 minutes సంథింగ్ వచ్చింది, కానీ ఆడియన్స్ కి ఎక్కడా కూడా బోర్ కొట్టొద్దు అని చెప్పి చాలా ట్రిమ్ చేసేసి, లాగ్ పార్ట్స్ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అయినా కూడా వద్దు, లాగ్ అనే ఒక నెగిటివ్ రివ్యూ వద్దు అని చెప్పి కట్ చేసి 2 hours 10 minutes 50 minutes దాకా పెట్టేసాం. సో ఫస్ట్ హాఫ్ లవ్ స్టోరీ రన్ అయిపోతుంది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది. అది నేను ఏదో చేశానని చెప్పట్లేదు, కెన్ ప్రామిస్ యూ సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది అని చెప్పి. సో ఫస్ట్ హాఫ్ గ్రిప్పింగ్ ఉంటే సెకండ్ హాఫ్ ఇంకా హై గ్రిప్పింగ్ లో ఉంటుంది, రోలర్ కోస్టర్ ఆఫ్ ఎమోషన్స్ సెకండ్ హాఫ్. ఓకే. ఇక డైరెక్టర్ వచ్చేదిగా ఆయనకి ప్రాక్టికల్ గా అంటే ఇంత ముందు ఏ సినిమా ఎక్స్పీరియన్స్ లేదు కదా, అంటే డైరెక్షన్ సైడ్ కానీ
సో ఒక విజువలైజేషన్ ఎక్స్పీరియన్స్ అక్కడ ఒక అతను మైండ్లో అనుకుంటే మనం పిక్చరైజేషన్ ఎలా చేయాలని ఓకే, కానీ ఆయన టెక్నికల్గా కూడా సపోర్టింగ్ ఉండాలి అంటే షూట్కి వెళ్ళినప్పుడు. సో అలాంటి అలాగా నెక్స్ట్ ప్రొడక్షన్ కాస్ట్ గురించి కూడా ఆయన ఒక బడ్జెట్లో వచ్చి ఉంటారు, కానీ ఇక్కడికి వస్తుందా బడ్జెట్ పెరిగిపోయి ఉండొచ్చు. ప్రొడ్యూసర్గా అందరి రెమ్యునరేషన్ కూడా చూసుకోవాలి. సో వాటిలో మీకు ప్రొడ్యూసర్గా అన్నీ పర్ఫెక్ట్గా అందినట్టేనా, అంటే సినిమా టీం మొత్తం మీద? ఓపెనెస్ ఎంటర్టైన్మెంట్స్ చెప్పాలంటే అసలు ఎవరికి కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉండవు ఇప్పుడు. బికాస్ ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్ గై, డాక్టర్ అవడం వల్ల హీ నోస్ ఒక మనిషి అవసరం ఏంటో తెలుసు. సో అతను ఫుల్ఫిల్ చేయడానికి ఫస్ట్ టైం కాబట్టి పెద్ద ప్రొడ్యూసర్ అయితే వాళ్ళ అసిస్టెంట్స్ అలా ఉండి చెక్స్ వచ్చేసి చూసుకునేట్టు ఒక్కరే అయిపోయారు. పాపం చక్రి గారు ఎగ్జిక్యూటివ్ హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఎంత బ్యాంక్స్ కి తెలిసిన బ్యాంక్ ట్రాన్స్ఫర్ మాత్రమే లిమిట్స్ ఉంటాయి. సో అప్పుడప్పుడు నా అకౌంట్, నా కో యాక్టర్ చరణ్ ఉంటాడు, తన అకౌంట్, వీళ్ళ అకౌంట్స్ అన్ని తీసుకుని పాపం డే ఎండ్ కి సెట్ చేస్తారు. డైరెక్షన్ పరంగా టెక్నికల్ గా ఆయన ఉన్న నాలెడ్జ్ అంటే అదే ఈయన ప్రీవియస్ మూవీ తీయకపోయినా ఏం తీయాలన్న క్లారిటీ ఉండేది. ఇది చెప్పడానికి బాగానే ఉంటుంది కానీ ప్రాక్టికల్ గా ఎంతవరకు అవుతుందో మనకు తెలియదు. కానీ ఈయనకి ఆ సపోర్ట్ ఉండేది, ఆ డైరెక్టర్, ఆ డిఓపి, ఈ గైడెన్స్ ఇవన్నీ సపోర్ట్ ఉండేసరికి ఆయన ఏమైతే విజన్ అనుకున్నారు కళ్ళల్లో అది అలా తీసేది. ఓకే, ఇంకా ప్రొడక్షన్ సైడ్ అంటే ప్రొడక్షన్ అయిపోయింది, షూట్ అయిపోయింది, ప్రీ ప్రొడక్షన్, ఆఫ్టర్ పోస్ట్ ప్రొడక్షన్ లో డబ్బింగ్ ఇష్యూస్ కానీ మీరే డబ్బింగ్ చెప్పుకున్నారా ఇద్దరు? ఏదో ఉన్నట్టుంది చెప్పండి. అంటే ఐఎమ్ నాట్ నేటివ్ తెలుగు స్పీకర్ కదా, అంటే నేను తెలుగు నేర్చుకున్నాను. అవునా? తెలుగు నా మదర్ టంగ్. మీరు ఎక్కడ ప్రాపర్? నాది ప్రాపర్ ఢిల్లీ. ఓకే, తెలుగు అయితే కాదు ఇప్పటివరకు తెలుగు అమ్మాయి తెలుగులో అవకాశాలు రావట్లేదు, మన అవసరం లేపేసామే. ఓకే, రైట్. సో నేను చెప్పాను డైరెక్టర్ సార్తో, ఒకసారి మీరు చూడండి మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే ఆ రోల్కి తగ్గట్టు కనిపిస్తే దొరికితే చెప్పండి అని. దెన్ దే ఫౌండ్ కపుల్. అస్సలు వాళ్ళు సెట్ కాలేదు. నాకు పంపించారు ఆ ఆడియో, ఇది వాయిస్ ఓకే నన్ను ఈ ఫేస్కి అంటే అస్సలు కాదు సార్ మీరు చూడండి. ఇంకా చూసారు, దొరకలేదు. లాస్ట్కి చెప్పా తనిషా నువ్వే చెప్పాలి వచ్చి చెప్పు అని. డబ్బింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. అంటే అది మీరు స్క్రీన్ లో చేసిన యాక్టింగ్ డబ్బింగ్ లో 2 times చేయాలి, అప్పుడే ఆ వాయిస్ వస్తుంది. వాయిస్ ఇస్ లిటిల్ లో. ఇప్పుడు చూడాలి మా మైక్ లో కూడా వస్తుందో రాదో ఆడియో నెక్స్ట్. సో అలా అని డబ్బింగ్ వాజ్ లిటిల్ డిఫికల్ట్ బికాజ్ not native language and many takes, but then thankfully again he was there. So ella cheppali Surya ante ila cheppu nu cheppu first. So he said all my dialogues and then I said okay. ఈ మేడం కి డబ్బింగ్ ఇవ్వడానికి బయట నేను పక్కనే డైరెక్టర్ ఉంటాడు, లోపలే గైడెన్స్ లోపలే డబ్బింగ్ లోపలే తన పక్కనే ఉంటారు గైడెన్స్ ఇవ్వడానికి. ఎన్ని డేస్ అయింది నీ డబ్బింగ్? 4 days తన డబ్బింగ్ నేను పక్కన పెడితే దేవుడిదే నా గొంతు పోయింది. 2 సార్లు చెప్పాల్సి వచ్చింది కదా, నీది చెప్పాలి తమ్మి చెప్పాలి. నాకు ఈజీ అయిపోయింది. అదే తిరిగి మోడ్యులేషన్ ఇచ్చేసరికి అయిపోయింది నాకు. కానీ షీ పుల్డ్ ఇట్ ఆఫ్. ఓకే, సినిమా చూస్తే అర్థమవుతుంది, చాలా నేచురల్ గా ఉంటుంది. యూనిక్ వాయిస్ అవడం వల్ల తిందే సెట్ అవుతుంది అని చెప్పి మేము పెట్టించాము. సో ఇప్పుడు సినిమా రిలీజ్ కి దగ్గరలోకి వచ్చింది. ఈ సినిమాని ఎవరైనా చూపించారు ఇండస్ట్రీలో, మన ఎవరైనా చూసారా ప్రీవియస్ లో? డిస్ట్రిబ్యూటర్ షో ఒకటి వేసారండి, ఇక్కడ నెగిటివ్ రివ్యూ రాలేదు, ఒక్కటి కూడా రాలేదు. అది విన్నది మా డైరెక్టర్ ఇంకా కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది, ఇంకో పెరిగిపోయింది. ఓకే, ఇప్పుడు సినిమా ఆల్రెడీ మీరు యాక్ట్ చేశారు, చూసుకొని ఉంటారు కాబట్టి ఆఫ్టర్ సినిమా రిలీజ్ చాలా మంది రివ్యూస్ రాస్తుంటారు. అఫ్ కోర్స్ రేపు మీరు కూడా చూడాలి రివ్యూస్. సో ఇప్పుడు మీరేం చెప్తారు? మీ సినిమా గురించి మీరు రివ్యూ చెప్పుకోవాల్సి వస్తే ఏం చెప్తారు? రివ్యూస్ అందరికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ సినిమా మా డైరెక్టర్ డెబ్యూ, మేము డెబ్యూ యాక్టర్స్. తప్పులు ఏమైనా ఉంటే చెప్పండి, తీసుకుంటాం. మేము ఆనెస్ట్ మేము తప్పులు తీసుకుంటాం, కానీ ఎక్కడ కూడా సినిమాని తొక్కేయకండి. ఎందుకంటే మాకు తెలుగు ఆడియన్స్ మీద గట్టి నమ్మకం ఉంది, సినిమా నచ్చిందని తీసుకెళ్ళిపోతారని. సో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఎవరు ఉంటే క్షమించి మేము నేర్చుకుంటున్నామని చెప్పి సినిమాని ముందు తీసుకెళ్ళండి చాలు. ఓకే, షో ఆల్ ద బెస్ట్. చూద్దాం రేపు రిజల్ట్ ఎలా ఉంటుంది. అన్ని పాజిటివ్ రివ్యూసే రావాలి, మీకు ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలని మేము కూడా కోరుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ.